వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఊరు నుంచి మైసూర్ అయితే వచ్చేసాము. అంటే మొన్న నైట్ వచ్చాము, నిన్నైతే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఎక్కడ అక్కడే ఉన్నాయి. సో ఈ రోజు అయితే ఇంకా క్లీనింగ్ అంతా చేసుకోవాలంటే నిన్న కొంచెం చేసాము కిచెన్ అది, ఇంకా అక్కడి నుంచి తెచ్చినవి అవన్నీ కూడా అట్లనే ఉన్నాయన్నమాట. సో ఈ రోజు అయితే అలాగే బ్లాగ్ చేస్తారు. మా హెండ్స్లో కూడా ఈరోజు స్కూల్కి అయితే పంపించాను అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ అలాగా బ్లాగ్ అయితే చేస్తామన్నమాట. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఇప్పుడు టిఫిన్ ఏమీ చేయలేదు. ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేసి హెండ్స్కి తినిపించేసి స్కూల్కి అయితే ప్రస్తుతానికి పంపించాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నా. టిఫిన్ వచ్చేసి ఉప్మా. ఇదే ఫాస్ట్గా అయిపోతుంది కదా. మా పిల్లలు కూడా ఈరోజు త్వరగా లేచేసారు. ఇంకా చక్కగా రెడీ అయిపోయాడు. కానీ డ్రెస్ ఎదురా అబ్బో ఈరోజు స్కూల్కి వెళ్తావా? నువ్వు ఒక్కదానివా కన్నయ్య? నువ్వా? కన్నయ్య వద్దా, మా మ్యామ్ తిడతారు. ఏమని చెప్తావు మ్యామ్ మరి? అక్కడ ఏమని చెప్తావు మ్యామ్కి? సరే పోయి అయితే తీసుకెళ్ళవు. మరి చెప్పు, ఏమని చెప్తావు మ్యామ్కి చెప్పు. మ్యామ్ నమ్మ అమ్మాయి ఏడు చెప్పులే. నిన్నటి నుంచి అడుగుతుందమ్మా, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కన్నయ్య కూడా తీసుకెళ్తానమ్మా ప్లీజ్ అమ్మ అనేసి. సో హెండ్స్కి లెగ్గానే కన్నయ్య కూడా స్నానం చేయించంటే మా హస్బెండ్ అయితే చేయించారు. ఇంకా అదనమాట. కన్నయ్య కూడా స్కూల్కి అయితే వెళ్తారు కదా అని. సో ప్రస్తుతానికి అయితే ఇంక ఇక్కడ మా హెండ్స్కాకి అయితే జడలు వేసేస్తున్నాను. మా బాబు అయితే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి మా అక్కని స్పెషల్గా చూస్తున్నారు ఈరోజు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అన్నట్లుగా. ఇంకా మార్నింగ్ హడావిడి ఎంత తొందరగా లేచినా సరే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. మన మైండ్ కూడా అసలు గందరగోళంగా ఉంటుంది కదా. హెండ్స్కాకి జడలు వేస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఉప్మా మా హస్బెండ్ అయితే ఉప్మా చాలా బాగా చేస్తానండి కదండి. పులిహోర, ఉప్మా, బంగాళదుంప ఏపుడు, మళ్ళీ ఇంకే చేస్తాము. అప్పడాలు ఆపడం, అన్నం పెట్టడం ఇలా చేస్తారనమాట. ఏం కన్నా ఇంకా. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా అవుతుంది. ఇప్పుడు 8:30 అయింది. 9:30కి అయితే స్కూల్ అనమాట. సో ఇకపై మా హెండ్స్కి 9:30 to 3 వరకు అయితే స్కూల్ చక్కగా స్కూల్లో అయితే ఉంటది అనమాట. అప్పుడు అంతా కూడా హాఫ్ డే ఉండేది, 1:30 వరకు ఉండేది. ఇప్పుడు మాత్రం 3:30 వరకు స్కూల్లోనే ఉంటదండి. మా ఇద్దరు పిల్లలు కూడా తిన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ ఉండాల్సిందే అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో నాకు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి పిల్లలు ఫోన్ చూసినట్లయితే ఇంకా బాగోదు అని చెప్పి అన్నారనమాట. ఇంకా కష్టపడి ఏదో తంటాలు పడి ఫైనల్గా నేనైతే మానిపించాను. ఈ వీడియో వచ్చేసి సెకండ్కి తీసింది, అంటే మేము వచ్చిన తర్వాత చేసిన వ్లాగ్. ఇంకా ఆ రోజు ఒక్కరోజు ఫోన్ ఇచ్చాను అనమాట. ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ఏదో ఒకలాగా అది మానిపించాలి, అది మంచి హ్యాబిట్ కాదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా మానిపించాను. పూటకి ఫోన్ ఉండాల్సింది తిన్నప్పుడు. కానీ ఎలా మానేశారో ఇప్పటికీ 20 days కూడా అయిపోయింది అనమాట ఫోన్ చూడడం మానేసి. లక్ష్మి పిన్ని అని ఆగండి. ఇప్పుడు 2 months అయింది ఈ బండి తీసి. మా కన్నయ్యకి ఎక్కడ తీసుకెళ్ళి అనేసి ముందే ఎక్కిపోతున్నాడు ఫ్రెండ్స్. రండి అమ్మ, కూర్చున్నావా? ఓకేనా? స్కూల్కి చలో పద బేగ పదండి. ఫస్ట్ డే అయినా సరే మా హెండ్స్కా మాత్రం ఏడవకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోయింది. స్కూల్ వెళ్ళిపోయిందా? బాయ్ చెప్పి అక్కకి. అక్క ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి కిచెన్ లోకి అయితే వచ్చామన్నమాట. హెండ్స్కాని స్కూల్కి అయితే పంపించాం. కాసేపు ఇంకిద్దరం కలిసి లూడో ఆడుకొని ఇప్పుడు పనిలోకి అయితే దిగామన్నమాట. నేను వచ్చేసి మధ్యాహ్నం గురించి ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అఖిల ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతుందండి. ఇదిగోండి డబ్బు నిండా అయ్యాయి అనమాట. యాక్చువల్గా
పనామేమో ఒక 3 days నుంచి అయితే రావట్లేదు, అంటే ముందు 1 week నుంచి రావట్లేదంట. మేమైతే అప్పుడు ఊర్లో ఉన్నాము. సో ఇంకా రేపటి నుంచి అయితే వస్తా అన్నది. సో తను వస్తే కనుక ఇంకా గిన్నెల పని అయితే తగ్గిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఊరు నుంచి తెచ్చిన లగేజ్ అయితే ఎక్కడది అక్కడే ఉందన్నమాట. అవన్నీ కూడా సర్దుకోవాలి. అఖిల, ఇప్పుడు మా రూమ్ లో మేము ఎంతమంది ఉన్నాము? మేము 4 ఉన్నాం. ఒక్క రూమ్ లో 2 కబోర్డ్లు ఉన్నాయి. ఆ కబోర్డ్ నిండా మా 4 బట్టలు అయితే ఉన్నాయి. మీ రూమ్ లో ఎన్ని కబోర్డ్లు ఉన్నాయి? 2. ఆ 2 కబోర్డ్లు ఎవరి బట్టలు ఉన్నాయి? రాజేష్ మామే ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? మొత్తం ఎంత అంటే అప్పుడు సింగిల్ మ్యాన్ కాబట్టి స్టైల్ గా ఈ షర్ట్ ఎక్కడుంటే ప్యాంట్ ఎక్కడ ఉండేది అనమాట, దూరం. ఇప్పుడు ఎలా సర్దుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా కబోర్డ్లన్నీ నింపేస్తాడు అనమాట. ఇప్పుడు ఇంక అఖిల వచ్చింది కాబట్టి నాకు ఎన్ని బట్టలు ఉంటాయి, ఇంక అఖిలకు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఇంక ఎలా సర్దుతుందో ఏంటన్నది అయితే చూద్దాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ కిచెన్లో పని అయితే అవుతుంది. సోమవారం అయిన తర్వాత మంగళవారం మాత్రం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట, నాన్ వెజ్. ఇంక ఇక్కడ ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేసాం, ఫైనల్లీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫ్రెండ్స్ ఇదిగోండి వేడిగా ఎగ్ దమ్ము బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంట కిచెన్ అయితే ఇలాగే ఉంటుంది. సో ఈ బిర్యానీ గురించి రైతా అయితే చేస్తున్నాను ఇక్కడ. మంచిగా పలుగ్గా దించాడనమాట. ఎప్పుడైనా కుక్కర్లోనే చేసేదాన్ని, ఈసారి కళాయిలో చేశాను కొంచెం ఎక్కువ కాబట్టి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది వీళ్ళకి అడగాలి. సో ప్రస్తుతానికైతే బిర్యానీ అయితే రెడీ. ఇంక ఇక్కడ వీళ్ళు కూడా సైట్ నుంచి అయితే వచ్చారనమాట. ఇంకా భోజనాలు అయితే అందరికి వడ్డిస్తూ ఉన్నాము. మా హెంచ్కకి అయితే బాక్స్ పంపించేసాను. అప్పుడైతే 1:30 వరకే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం 3:30 వరకు అనమాట. 3 అని చెప్పాను కాదు, 3:30 వరకు అయితే స్కూల్ ఉంటుంది. ఇంకా ఎగ్ అయితే అలో లేదు. నేను నార్మల్గా రైస్ అయితే పెట్టేశాను. వీడియో ఆన్ చేస్తే బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్కి ఎగ్ బిర్యానీ వేశారనమాట. ఏమండి ఎగ్ బిర్యానీ ఎలా ఉందండి? ఎగ్ బిర్యానీ నువ్వు సూపర్ అని చెప్పమని నువ్వు సూపర్ లేదు, పర్లేదు, సూపర్ లేదు, పర్లేదు. ఈసారి మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఎప్పుడు కుక్కర్లో చేస్తాను, ఎప్పుడు చేయలేదు నీకు రోజు తింటున్నా నీకు మళ్ళీ కుదిరిపోయింది బాగా. బాగాలేదా? రోజు ఇదే పని అండి. మా హస్బెండ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు 3 రోజులు అయింది జర్నీ స్టార్ట్ చేసి. నిన్న వచ్చానండి, మొన్న నాన్ వెజ్, మధ్యలో ఒక రోజు పడ్డది, ఈ రోజు సాటర్డే కదా, ఆ ఒక రోజు తినలేదు. నిన్న సోమవారం ఎలా గడిచిందో కూడా తెలియదండి, అసలు లేటుగా గడిచింది. ఇంకా మంగళవారం పొద్దున్న అవ్వగానే చక్కగా గుడ్లు తెచ్చేసి బిర్యానీ అయితే చేస్తాం. అసలు విరక్తి పుట్టట్లేదు మా ఆవిడకి. మీరన్నా నాన్ వెజ్ అన్నా విరక్తి పుట్టదండి. అబ్బా సమయానికి సాంబార్ లేడు. సో చాలా 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 నువ్వు రాసుకోరా. సో ఇదండి ఇప్పుడు బిర్యానీ టైం. మా హెన్షిక పాపం, సారీ అది అక్కడ కాదు, ఇక్కడ రాసుకోరు, మర్చిపోయింది. హెన్షికకి అలవాట్ల పొరపాటు మా హస్బెండ్ ఇప్పుడు తెచ్చేస్తాను 1:30 అని అన్నారనమాట. కాకపోతే మా హెన్షికకి ఈరోజు నుంచి 3:30 వరకు ఎల్కేజీకి వెళ్ళింది, పెద్ద అయిపోయింది అనమాట. 3:30 వస్తుందండి. బాక్స్ పంపించాను. కాకపోతే మా హెన్షికకి ఎగ్ అంటే చాలా ఇష్టం కానీ వేయలేదు, ఎందుకంటే స్కూల్లో నాన్ వెజ్ నాట్ అలౌడ్ అనమాట. వచ్చాక తినిపిస్తా. సో ప్రస్తుతానికి ఇది బోల్డ్ అనే ఎగ్స్ ఇదండి. భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఊరి నుంచి తెచ్చిన మామిడికాయలు అన్నీ తీసి అక్కడ వేసామన్నమాట. లేదా అదే మూటలో ఉండిపోతే మొత్తం అంతా కూడా స్మెల్ వచ్చేస్తాయి, పోతాయి అన్నట్లుగా ఇలా గాలికి అయితే పెట్టామన్నమాట. ఒక 2-3 బస్తాలు తెద్దాం అనుకున్నాం కానీ ఇంకా కార్లో ప్లేస్ ఉండదు కదా, అలా అని చెప్పేసి ఇంకా ఓన్లీ ఒక బస్తా అయితే తీసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ తెలిసిన వాళ్ళకి కొన్ని పనిచేసి ఇంకా మేమైతే కొన్ని ఉంచుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అండి. ఈ మామిడికాయలకి మాత్రం ఎలాంటి మందు అయితే కొట్టలేదు, ఇంకా న్యాచురల్ అనమాట. ఇంకా మా పెరట్లో పండినవి తీసుకొని వచ్చాము. అలాగే వాళ్ళ అన్నయ్య వాళ్ళు అండ్ తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ తీసుకొని వస్తే ఇన్ని అయ్యాయి. ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిపోయిందండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఊరి నుంచి తెచ్చిన లగేజ్ అయితే ఇది. మేము ఎక్కడికి వెళ్ళినా బట్టలే ఉంటాయండి. ఒక 3-4 బ్యాగులు మొత్తం చూసినా బట్టలే ఉంటాయి. ఎవరైనా సరే మైసూర్ నుంచి వెళ్తే మైసూర్లో ఫేమస్ అయినా తీసుకెళ్తారు, ఎవరైనా ఊరు నుంచి వస్తే ఊర్లో ఫేమస్ అయినా తీసుకొస్తారని మేము అలా కాదండి, ఓన్లీ బట్టలే తీసుకెళ్తాం, బట్టలే తీసుకొస్తాం అనమాట. అది మా పరిస్థితి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే అనమాట. ఇంక ఇవన్నీ తీసి వాష్ చేసుకొని నీట్ గా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. ఊరు నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఒక 4 రోజులు అయితే పని ఉంటుంది. కానీ రోజు పని చేస్తే విసుగు
విసుగు వచ్చేస్తుంది. అందుకని అలా గ్యాప్ ఇచ్చి అలాగే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా వాళ్ళ కబోర్డ్ అయితే ఇంకా సర్దుకోలేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను పదండి. నీ రాజేష్ అయితే నీట్ గా పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు ఎలా వాళ్ళు అమ్ముస్తారు ఎలా చేస్తారనేది తెలీదు. మేము మాత్రం ఇగోండి ఈ 2 కబోర్డుల్లో ఫుల్గా మా నలుగురు పట్టించాము. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ మాత్రం బ్యాచులర్ కాబట్టి నీట్గా పెట్టుకోరండి. ఇప్పుడు ఎలా పెట్టుకుంటారో ఏంటో చూద్దాం కానీ. సో ప్రస్తుతానికైతే ఇక్కడికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి తెచ్చిన లగేజ్ అంతా కూడా ఇప్పుడు చూపించాను కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి అఖిల వాళ్ళ రూమ్ అనమాట, రాజేష్ది అఖిలది. ఇక్కడ ఇంకా అంటే నేను కూడా ఏమి సర్దలేదు, ఇంకా అఖిల కూడా తెచ్చిన బ్యాగ్ కూడా ఏం సర్దలేదు అనమాట. ఫస్ట్ అయితే ఎంత నీట్గా అందంగా ఎలా పెట్టుకున్నాడో చూపిస్తాను రండి. అప్పుడు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చూపించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా ఈ కబోర్డ్ లో దూరం షర్ట్ ఇక్కడ ఉంటే ప్యాంట్ ఇక్కడ, షర్ట్ ఇక్కడ ఉంటే ప్యాంట్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇదంతా కూడా అట్లా ఆక్రమించేస్తుంది అనమాట. ఇది ఆక్రమించేసి ఇవన్నీ కూడా తీసేది. ఇది కూడా కావాలి ఇట్లా సరిపోవా మీద కూడా కావాలి. ఒక పని చేయి, మామే బట్టలు అంతా మీద మొత్తం ఇవన్నీ నీ పెట్టుకో, ఓకేనా? ఆ పని చేయి. సో ఇదనమాట. ఇప్పుడు మా రూమ్ ఎలా అయితే టైట్ గా అయిందో వీళ్ళ రూమ్ కూడా అలాగే అవ్వాలి ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, స్టైల్ గా పెట్టాడు కదా. ఇప్పుడు ఆ స్టైల్ అంతా వదిలిపోయి నీట్ గా మొత్తం మా కబోర్డ్లో బట్టలు నావెలా ఉన్నాయి, ఈ కబోర్డ్లో అఖిలవే ఉండాలన్నమాట. సో ప్రస్తుతానికి ఇది ఇంకా ఏమీ సర్దలేదు అనమాట. వచ్చి కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు కదా, అందుకనేసి మేము కూడా ఏం సర్దుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 3:30 అవుతుంది. మా హెన్షికాన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. అంటే స్కూల్ నుంచి రాగానే పడుకుడిపోతుంది అనమాట, ఒక 2 అవర్స్. కానీ ఫస్ట్ టైం కాబట్టి ఇంకా స్కూల్లో పడుకుడిపోయిందో ఏమో తెలియదు. ఇప్పుడు వెళ్ళి చూసేసి తీసుకొని రావాలి. అయిపోయింది స్కూల్ అయిపోయింది. తిన్నావా? ఇంకా మా హెన్షికాన్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళాను. చాలా దగ్గర అనమాట, ఇంటి నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు. అండ్ ఈ వీడియోలో నేను వేసుకున్న కుర్తా సెట్ లింక్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇంటికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్లీ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మా హెన్షిక వచ్చింది, కాసేపు అయితే పడుకోబడతాను అనమాట. మా హెన్షిక వచ్చి డ్రెస్ చేంజ్ చేసిందని ఇప్పుడు మా సహర్ష్ వచ్చి డ్రెస్ చేంజ్ చేయించమంటున్నాడు. అలా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.